మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ సైన్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థతో మరో బిగ్ డీల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటా బిగ్ డీల్? అమెరికాలో ఉన్న మంత్రి నారా లోకేష్ సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. గూగుల్ CEO ఆల్రెడీ AI డేటా సెంటర్ని విశాఖకి కేటాయించడం పైన కృతజ్ఞతలు చెప్పడం, దాని పనుల్ని స్పీడప్ చేసేటువంటి విషయంలో ఇద్దరు చర్చలు జరిపారు. వీటితో పాటు ఇతర మార్గాలపైన కూడా సమీక్ష చేశారు. ఎందుకంటే AI డేటా సెంటర్ ఎలా చేయాలి ఏంటనేది టైం లైన్ పైన సమీక్ష చేయడంతో పాటు డ్రోన్ సిటీలో డ్రోన్ అసెంబ్లీ, క్యాలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకి ప్రతిపాదన చేశారు. అసలు ఏంటి డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ ఏంటి, ప్లస్ గూగుల్కి డ్రోన్ టెక్నాలజీకి సంబంధం ఏంటి అనేటువంటి డౌట్ చాలామందికి రావచ్చు. అలానే లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ చూస్తే, ఇట్ వాజ్ ఏ ప్లెజర్ టు మీట్ సుందర్ పిచాయ్, CEO గూగుల్, అలాంగ్ విత్ థామస్ కురియన్. ఆల్రెడీ ఆయనే థామస్ కురియనే AI డేటా సెంటర్ అగ్రిమెంట్కి సంబంధించి, MOUకి సంబంధించి కీలక పాత్ర పోషించారు. అలానే బికాష్ కోలే ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో, ఐ థ్యాంక్డ్ గూగుల్ ఫర్ దేర్ ల్యాండ్ మార్క్ $15 billion ఇన్వెస్ట్మెంట్ ఇన్ విశాఖపట్నం AI డేటా సెంటర్ said to be one of the largest FDI projects outside the US. We reviewed the progress and discussed accelerating timelines. I also invited Google to explore a drone assembly, calibration, testing unit in our upcoming drone city and to deepen the server manufacturing ecosystem in Andhra Pradesh. ఇది భేటీ తర్వాత లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్. గూగుల్కి సంబంధించి గూగుల్ సుందర్ పిచాయ్తో భేటీ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి చర్చల సారాంశాన్ని ఆయన షేర్ చేశారు. అయితే గూగుల్ మనకి తెలియకుండా ఒక పెద్ద డ్రోన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయింది. అదే వింగ్ అనేటువంటి విభాగం. ఒకసారి మనం చూస్తే డ్రోన్ వింగ్, ఇది గూగుల్ చరిత్రని మలుపు తిప్పబోయేటువంటి ఒక కొత్త ప్రయోగంగా చెప్తున్నారు. మొత్తం డెలివరీ సిస్టమ్ మొత్తాన్ని కూడా డ్రోన్ టెక్నాలజీ, AI ఆప్టిమైజేషన్తో ప్రపంచవ్యాప్తం చేయాలని చెప్పని గూగుల్ సంస్థ భావిస్తుంది. దానికోసం సృష్టించిందే ఈ వింగ్ సంస్థ. ఈ వింగ్ ద్వారా డ్రోన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఆల్రెడీ ఇప్పుడు డ్రోన్ ద్వారా డెలివరీ, దీనికోసం ఒక డిఫరెంట్ ప్యాకేజ్ సిస్టమ్ని డెవలప్ చేస్తారు. ఈ డ్రోన్ చూడండి, ఈ డ్రోన్ గమనించి చూస్తే ఇది నేలపైన ల్యాండ్ కాదు, గాలిలో వచ్చి గాలిలోనే ఇచ్చినటువంటి ప్యాకెట్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆ తరహాలో డిజైన్ చేశారు. ఆల్రెడీ దీని ప్రోటోటైప్ మోడల్స్ని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఫిన్లాండ్లో టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్ రేట్ మార్క్ వచ్చింది. సో దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంది. ముందుగా 2 minutes 47 seconds ఫాస్టెస్ట్ డెలివరీ టైం అని చెప్పని ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత లేదా ఒక రిక్వెస్ట్ చేసిన తర్వాత డెలివరీకి పట్టేటువంటి సమయం, చాలా ఫాస్ట్ డెలివరీ అవుతుంది. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా టోటల్గా టెక్నాలజీ ద్వారా జరిగేటువంటి, దీనికోసం చేసేటువంటి ఈ వింగ్ అనే ప్యాకేజ్ సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అందుకని చెప్పనే దీనికి రాను ప్రపంచవ్యాప్తంగా ఒక ఆదరణ పెరుగుతుంది. సో ఈ ఆదరణ పొందుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మోడల్స్ని తయారు చేయడానికి ఎక్కడ ఈ యూనిట్ పెట్టాలనే దాని మీద అన్వేషణ జరుగుతున్నాయి. దానికి సంబంధించి భారతదేశంలో అనువైనటువంటి, ఎందుకంటే ఏషియా మొత్తానికి కూడా సెంటర్ పాయింట్గా భారతదేశాన్ని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక కన్క్లూజన్కి గూగుల్ వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ డ్రోన్ వింగ్స్కి సంబంధించినటువంటి వ్యవస్థలు తమ రాష్ట్రంలో పెట్టాలనేటువంటి విజ్ఞప్తులు, ప్రతిపాదనలు గూగుల్ దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు దగ్గర డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటి డ్రోన్ సిటీ. పూర్తిగా డ్రోన్ ట్రైనింగ్ దగ్గర నుంచి డ్రోన్కి సంబంధించినటువంటి విడిభాగాల తయారీ, ఇంటిగ్రేషన్ ప్లాంట్లతో సహా అక్కడ ఒక భారీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. సో ఉత్తరాంధ్రలో గూగుల్ సెంటర్ని ఏర్పాటు చేసిన తర్వాత రాయలసీమకి వింగ్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే గూగుల్తో ఈ డిస్కషన్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన ఈ ప్రాబబిలిటీస్ అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే గత ఏడాది అమెరికా పర్యటన సమయంలో గూగుల్ ఆఫీస్కి వెళ్ళి నారా లోకేష్ సంప్రదింపులు జరిపొచ్చారు. ఏడాది తర్వాత AI డేటా సెంటర్ వచ్చింది. సో ఇది రావడానికి ఒక ఏడాది పట్టవచ్చు, కానీ ఒక ప్రయత్నం అయితే మొదలైంది. రాయలసీమలో డ్రోన్ సిటీలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా గూగుల్ వింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు, దానికి సంబంధించినటువంటి క్యాలిబ్రేషన్ సెంటర్, ఇంటిగ్రేషన్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని అక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, సహకారం ఇవన్నీ కూడా గూగుల్ని అట్రాక్ట్ చేసాయి కాబట్టి AI డేటా సెంటర్ని తీసుకొచ్చింది. మరి వింగ్ విషయంలో కూడా గూగుల్ ఇంప్రెస్ అవుతుందా లేదా అది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. కానీ ఈ ప్రాజెక్ట్ వస్తే మాత్రం
ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ వచ్చినట్టుగానే భావించవచ్చు. సాధారణమైనటువంటి డ్రోన్కి భిన్నంగా ఇది లైట్ వెయిట్ డ్రోన్. దీని తయారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక చిన్న పేపర్ విమానం తరహాలో తయారు చేసి దానిపైన చిన్న చిన్న ఫ్యాన్లు పెట్టడం ద్వారా లైట్ వెయిట్ డ్రోన్స్ని ఎగరేస్తుంది. దాని కెపాసిటీకి తగ్గట్టుగా, అంటే డెలివరీ చేసేటువంటి వెయిట్కి తగ్గట్టుగా ఈ డ్రోన్స్ని వినియోగిస్తూ ఉంటారు. వీటిని డిఫరెంట్ సైజెస్లో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రయత్నాలు, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, కాస్ట్ ఎఫెక్టివ్, ప్రెసిషన్ డెలివరీ, అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడైతే రిక్వెస్ట్ వచ్చిందో ఆ లొకేషన్కి డెలివరీ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఫాస్టెస్ట్ డెలివరీ అనేటువంటి నినాదాలతో ఇది ముందుకు వెళ్తుంది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో డెలివరీ సిస్టమ్ మొత్తాన్ని కూడా గూగుల్ రెవల్యూషనైజ్ చేయబోతుంది. సో ఇందులో ఆంధ్రప్రదేశ్ పేరు ఏ విధంగా ఎస్టాబ్లిష్ కాబోతుంది అనేది వేచి చూడాలి.